జయం 23 నుండి 31 వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. బ్యూలో మ్యాక్ తీసుకోమా. 11వ అధ్యాయం 23 నుండి 31. బైబిల్ ఉన్నవాళ్ళు వాక్యము చదవడం వచ్చులందరూ కూడా కళ్ళుతో వాక్యాన్ని చూసి వినండి. 23 నుండి 31 వరకు. హల్లెలూయా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్. దేవుడు తన వాక్యం ద్వారా మనం దర్శించునుగాక. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. యేసయ్య ఏం చేశాడంటే, ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకున్నాడు. నాకు చూడండి, ఇంక బైబిల్ చూడకండి. ఒక రొట్టెను తీసుకున్నాడు. ఇది మీ గురించి నా శరీరం అని చెప్పాడు. దేంటి మామూలు చపాతి, బ్రెడ్ చపాతి, అవునా? యేసయ్య ఏంటి నా శరీరం అని చెప్పాడు. దాన్ని ఏం చేశాడంటే యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఆశీర్వదించాడు. అందువల్ల అది ఏమైందంటే ప్రభు శరీరంగా మార్చబడింది. భోజనమైన తర్వాత ఆయన ద్రాక్షరసాన్ని తీసుకొని, ఇది మీ గురించి నేను చిందించబోతున్న నా రక్తం అని చెప్పాడు. ఏమిటంటే చాలామంది లైట్గా తీసుకుంటారు, దాన్ని క్యాజువల్గా తీసుకుంటారు. యాక్చువల్గా అయితే భయం 3 రోజులు ఉపవాసం ఉండి, నేను సంఘానికి వెళ్తున్న చర్చిలో ఆ పాస్టర్ గారు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రభుబాలు తీసుకోమని చెప్పేవారు. ప్రభుబాలకు వెళ్ళాము, ఎన్ని రోజులు ఉండాలి ఉపవాసం? 3 రోజులు. ఏంటి పాస్టర్ గారు, ఒక పూట ఉండనే కష్టమైపోతుంది మాకు, ఒక పూట ఉండే కష్టం. 3 రోజుల? అవును, 3 రోజులు ఉండాలి. ఉండి తీసుకునేవారు. ఇదేంటిది? తినే ఫుడ్ కాదు ఇది. ఇప్పుడైతే ఇది తినే ఫుడ్డే. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఇదేమవుద్దంటే ప్రభు శరీరముగా మార్చబడుతుంది, ప్రభు రక్తముగా మార్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. నాకు చూడాలి అందరూ కూడా. బైబిల్ కేసు చూడవద్దు, నాకు చూడండి, జాగ్రత్తగా వినండి. నేను ఒకరోజు ఈ వాక్యాన్ని, వేరే వాక్యాన్ని ప్రభు బల గురించి చెప్పాను. అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ప్రభు బల తీసుకోలేదు. వాక్యం విన్న తర్వాత భయం పడిపోయారు ప్రభుబల్లో చేతులు పెట్టడానికి. ఇది సాధారణమైనది కాదు. అక్కడ రాయబడిన వాక్యం ఏంటి? మీలో అనేకులు ఏమవుతున్నారు? బలహీనులు అయిపోతున్నారు. ఎవరు? క్రైస్తవులు బలహీనులు అయిపోతున్నారు. చాలామంది రోగులైపోతున్నారు, రోగాలు వస్తున్నాయి. చాలామంది నిద్రిస్తున్నారు. నిద్ర అంటే తెలుసా? చనిపోతున్నారు. దేనివల్ల? అది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచించక అశ్రద్ధగాను పాపంలోనూ ఉంటూను అందులో చేతులు పెట్టడం వల్ల రోగాలు వస్తున్నాయి, మరణాలు వస్తున్నాయి. జాగ్రత్త అన్నాడు భక్తుడు అక్కడ. ఇది మామూలుది కాదండి. క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం నీ చేతిలోకి రాబోతున్నది. శిక్షావిధి కలగడానికి నువ్వు తీసుకోవద్దు. తీసుకోకుండా ఉన్నా కొంచెం మేలేమో కానీ నువ్వు జాగ్రత్త పడి తీసుకోకుండా ఉన్నా కొంచెం మేలే, కానీ
సిద్ధంగా లేకుండా తీసుకున్న పర్వాలేదులే, ఇంకా సినిమాలు చూస్తూ ఇంకా లోక వ్యవహారాలన్నీ శరీర క్రియలన్నీ చేస్తూ పర్వాలేదులే అన్నవా అవుట్. అక్కడ రాయబడిన వాక్యం చదవం ఒకసారి. మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. ఎందుకు? పై చదువు. ఎందుకు? ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగడానికే తిని త్రాగుచున్నాడు. అదండి సంగతి. చాలా జాగ్రత్త. ఇది ప్రభు శరీరము, ప్రభు రక్తము. హల్లెలూయా. దీనిలోని మేలు ఉంది, దీనిలో కీడు ఉంది. రెండు ముందు పెడతాను. జీవ మరణమే ముందు పెడతాను. ఏం డిసైడ్ చేసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 26, 27 వాక్యాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 26, 27. అందుకు యేసు అంత తీయండి. పేజ్ నెంబర్ చెప్పమ్మా. 95వ పేజ్ నెంబర్ 95 అంట, కొత్త నిబంధన. చదువు. అందుకు యేసు నేనొక మొక్క ముంచి ఎవనికిస్తానో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలోనికి ప్రవేశించును. విన్నారా? అర్థమైందా? మొక్క ముంచి, నాకు చూడండి అందరూ కూడా, మొక్క ముంచి ఇస్కరియోతు యోదాకి ఇచ్చాడు యేసు ప్రభువారు. వాడు ఏం చేశాడంటే మొక్క తీసుకున్నాడు. మొక్క తీసుకోగానే వాళ్ళకి ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడు. ఎందుకు? వాడు బ్రతుకు బాగోలేదు. ఇస్కరియోతు యోదా యొక్క జీవితం బాగోలేదు. డబ్బు సంచి వాడి దగ్గర ఉంది. 30 వెండి నాణాలకి యేసయ్యను అమ్మేద్దామని చెప్పి బేరం కుదుర్చుకున్నాడు ఆల్రెడీ. అర్థమవుతుందా? క్రీస్తుతో ఉంటున్నాడు, యేసయ్యతో కూర్చున్నాడు, యేసయ్యతో భోజనం చేస్తున్నాడు, యేసయ్యతో పడుకున్నాడు. కానీ యేసును అప్పగించాలని చెప్పి ప్లాన్లు వేశాడు. వాడి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాడి యొక్క విధి విధానాలను బట్టి యేసులో చెప్పాడు, నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు. ఎవరు అనేసి ఒకరికొకరు అనుకుంటుంటే, నేను ఎవరికైతే ముక్క ముంచి ఇస్తానో వాడే అని చెప్పి ప్రభు చెప్పాడు. ఆ ముక్క తీసుకోగానే సాతానుడు వచ్చేసాడు. నీ బ్రతుకు సరిగ్గా లేకుండా, నా బ్రతుకు సరిగ్గా లేకుండా ఇదిగాను పుచ్చుకున్నావో అవుట్. చాలామంది నిద్రిస్తున్నారు. ఎందుకు రోగాలు వస్తున్నాయి? నీకు అర్థం కాదు. ఏ స్కానింగ్కి అర్థం కాదు, ఏ డాక్టర్కి అర్థం కాదు. ఎందుకో తెలీదు. ఎందుకు రోగాలు వస్తున్నాయి? ఎందుకు చచ్చిపోతున్నారు? దేవుని బిడ్డలు ఎందుకు మరణం పాలవుతున్నారు? ఇది ప్రభు శరీరమును వివేచింపక, నీ బ్రతుకు, నీ యొక్క వేషాలన్నీ మానుపోకుండా, మారు మనసు పొందకుండా, పవిత్రంగా జీవించకుండా, పరిశుద్ధంగా జీవించకుండా ఇది పట్టుకున్నావా అవుట్. ముక్క ముట్టుకోగానే సాతాను ఎంటర్ అయిపోయాడు వాడిలోకి. అందు గురించి వాక్యం ఏం చెప్పిందంటే, నిన్ను నువ్వు పరీక్షించుకొని, చదవమాది, నిన్ను నువ్వు పరీక్షించుకొని 1 కొరింథీ 11 ఇందాక చదివింది 28వ వాక్యం చదువు. 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడును తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగాల. హల్లెలూయా. సెల్ఫ్ చెకింగ్. ఏం చెకింగ్ అందనండి? సెల్ఫ్ చెకింగ్ అనండి. తన్ను తాను పరీక్షించుకోవాలనండి. తన్ను తాను పరీక్షించుకోవాలి. మనకు అది ఇష్టం ఉండదండి. నాలో ఏ లోపాలు ఉన్నాయో విచారించుకోవడం ఇష్టం ఉండదు. ఎదుటివానిలో ఏ లోపాలు ఉన్నాయో చూడడానికి ఇష్టపడతాం. వాడు ఇలాంటాడు, ఆవిడ ఇలాంటిది, ఎప్పుడంటే అలా చూపిస్తూ ఉంటాం. ఒక్కసారి మన కాసి తొంగు చూసుకుంటే, మన హృదయాంతరంగం చూసుకుంటే, మన యొక్క జీవన శైలి చూసుకుంటే చక్కగా మన జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా.
నిన్ను చూసుకో ఒకసారి. నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోవు, ఎదుటివాడి కంట్లోని నులుసు తోస్తావట. నలుసు ఎక్కడ కనిపిస్తుంది? ముందు దూలం అడ్డంగా తీసుకుంటే అది కనిపిస్తూ ఉంటుంది. నిన్ను పరీక్షించక ముందు సెల్ఫ్ చెకింగ్ ఎప్పుడు ఉండాలా? నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నాలో ఏం లోపాలు ఉన్నాయి, నేను ఇంకా ఎక్కడ దేవునికి అవిధేయంగా ఉన్నాను, ఇంకా ఆయన చెప్పినట్టుగా ఈ సేవ సరిగ్గా ఎక్కడ చేయట్లేదు, అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాను. భయపడుతూ ఉంటాను, వణుకుపోతూ ఉంటాను. ఏదో మాటలు క్యాజువల్గా కాదండి, క్యాజువల్ కాదు. జీవాధిపతి జీవాహారం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. నీ చేతిలోనికి లిబరల్గా యేసయ్యే శరీరం రక్తం వచ్చేస్తుంది. ఒక ఆవిడ చర్చికి సీక్రెట్గా వెళ్తుంది. అలా ఆయన పోలీస్ ఆఫీసర్ డ్యూటీకి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి, పల్లెటూరులోని ముంత పట్టుకొని బాత్రూమ్కి వెళ్తారు కదా, అలా బాత్రూమ్ అని చెప్పేసి అక్కడ దగ్గరలో చర్చి ఉంటే చర్చికి వెళ్ళిపోయేది. అస్తమానం అలాగే వెళ్ళిపోతూ ఉండేది. అమ్మలు అక్కడ ఉంటారు కదా, చూసి ఊరుకుంటారేంటి, ఓ పోలీస్ అయినా మీ ఆవిడ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, అలా కిరస్తనపదికి వెళ్ళిపోతుంది, ఆ మాలవదుడికి వెళ్ళిపోతుందని ఊరికి చెవులు కొరికిస్తారు ఆయనకి. ఆయన ఒకరోజు డ్యూటీకి వెళ్ళినట్టుగా వెళ్ళి తిరిగి వచ్చేసాడు. వస్తేడికి ఆవిడ లేదు. ఓకే అని వెయిట్ చేసి, వచ్చినంతవరకు వెయిట్ చేసి, ఏమే ఎక్కడికి వెళ్ళావు? చేతిలో చూస్తే బైబిల్, నల్ల బైబిల్. ఇంతకే నువ్వు ఇచ్చేసావా? నన్నే మోసం చేస్తున్నావు నువ్వు, టూట్ అని చెప్పి బెల్ట్ తీసుకొని చితకబాదీశాడు. అయినా సరే యేసుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఇందాక సిస్టర్ పాడింది కదా, ఎవరేమనుకున్నా నాకు యేసే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా సరే నాకు క్రీస్తే కావాలి. నన్ను కూడా నిన్ను సపరేట్ చేయడానికి వీలు లేదని ఒక తీవ్రమైన తృష్ణతో ఆ సహోదరి యేసుని వెంబడించే. జాగ్రత్త వినండి. ఇలా జరుగుతూ ఉంది, దెబ్బలు కాస్తూ ఉంది, జరుగుతూ ఉంది, దెబ్బలు కాస్తుంది, కానీ సన్నిధి మాత్రం మానేది కాదు, దేవుని సన్నిధి మానేది కాదు. అవకాశం లేక ఆవిడ అంత కష్టపడేది. అవకాశం ఉండి కూడా ఈ రోజుల్లో చాలామంది సన్నిధి మానేస్తున్నారు. అవకాశం ఉండి కూడా ఏ ప్రాబ్లమ్స్ లేవు, బద్ధకం ఒకటే ప్రాబ్లం, పెన్ను ఒకటే ప్రాబ్లం. ఆ రోజులు నీ పని అంతా చేసుకో, 7వ రోజున విశ్రమించు అని చెప్పాడు యేసయ్య. పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు యేసయ్య. ఏది కింద వారం మొత్తం నిండిపోయింది, ప్లేస్ చాలక. ఇప్పుడు ఏది వైరాగ్య ప్రేమ ఎక్కడుంది మనకి? అయితే ఒకరోజు అండి ఆవిడ రిక్వెస్ట్ చేస్తుంది, ఏంటి ఈరోజు ప్రభు వల్లండి. ఏంటిది? ప్రభు వల్లండి. ప్రభు వల్ల ఏంటంటే ప్రభు శరీరం ఇస్తారండి, ప్రభు రక్తం ఇస్తారండి అని అడుగుతుంది. ఆయన చూసి చూసి ఓపిక పెట్టి, సరే వెళ్ళైతే వచ్చినప్పుడు నాకు ఆ ప్రభు శరీరం అన్నవే, ప్రభు రక్తం అన్నవే తీసుకురా నా దగ్గరికి. అది కానీ రొట్టె ముక్కో ద్రాక్ష రసం అయితే నువ్వు బ్రతకవు అని చెప్పాడు. అర్థమవుతుందో చెప్పింది? ఇదేంటి మీ చేతిలోకి వచ్చేది? చపాతీ కదా, ద్రాక్ష రసం కదా, ఇది పట్టుకెళ్ళి ఇది ప్రభు శరీరం మీద నమ్ముతారు వాళ్ళు? అన్యులు నమ్ముతారా చెప్పండి? నమ్మరు. చాలా తెలివైన వాళ్ళు. ఆవిడేం చేసిందంటే కన్నీళ్ళతో ప్రార్థన చేసుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళి, చర్చికి వెళ్ళి ప్రభువాలు తీసుకొని అది పట్టుకొని తన యొక్క చెంగులో పెట్టుకొని చిన్న బాటిల్తో ద్రాక్ష రసం ఇస్తే ప్రభు రక్తమని అది పట్టుకొని ఇంటికి వస్తుంది. ఆలోచించేయండి ఎలాగుంటుందో ఆవిడ గుండెల్లో భయం. ఇది పట్టుకెళ్ళి ఇదిగో యేసయ్య శరీరం ఇది, యేసయ్య రక్తం ఇది అని చెప్తే నమ్ముతాడా? నన్ను చంపేస్తాడు ప్రభువా, ఏం చేయమంటావు, నువ్వేదో చేయి ప్రభువా అని యేసయ్యకి ప్రార్థన చేసుకుంటేనే ఆ తుప్పల్లో పడి, ఆ దొంగల్లో పడి ఇంటికి వెళ్తుంది ఆ సహోదరి. వెళ్ళగా చేతులు పెట్టింది, ఇదిగోండి యేసయ్య శరీరం, యేసయ్య రక్తం. ఆయన చిరునవ్వు నవ్వాడు. అవునా, వెయిట్ అన్నాడు. మనం ఉదయం అంటాడు అనమాట. ల్యాబ్కి పట్టుకెళ్ళి, ల్యాబ్ జాబ్ చేస్తుండే కదా,
ల్యాబ్కి పట్టుకెళ్ళి టెస్ట్ చేయించాడు. ల్యాబ్కి టెస్ట్ చేయిస్తే రిజల్ట్ ఏంటి చెప్పమంటారా? ల్యాబ్లో వచ్చిన రిజల్ట్ 33 సంవత్సరాల యవనస్తుడి యొక్క ఫ్లెష్ బాడీ, శరీరము, 33 సంవత్సరాల యవనస్తుడి యొక్క బ్లడ్, అది రక్తమని రిపోర్ట్ వచ్చింది. చెప్పకూడదు, మహిమపరచండి. రిపోర్ట్ గివెన్ బై ద గాడ్ ఆల్మైటీ. సర్వశక్తుడు ఏదైనా చేయగలడైన, తన బిడ్డల యొక్క కన్నీళ్ళకి, తన బిడ్డల పక్షాన ఆయన జవాబు ఇవ్వగలడైన. హల్లెలూయా. వచ్చాడు ఇంటికి, నీ దేవుడే నిజమైన దేవుడని మోకలేసి యేసుని అంగీకరించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు తింటున్నది మామూలు రొట్టె ముక్క కాదు, ఇది క్రీస్తు శరీరం. నీ జీవితం సరిగ్గా చేసుకొని తీసుకో, లేదంటే అవుట్. చాలామంది నిద్రిస్తున్నారు, రోగులైపోతున్నారు. ఎందుకు రోగులతో నీకు అర్థం కాదు అసలు. ఎన్ని వ్యాయామాలు చేయి, రోజు ఆకుకూరలు తిను, రోజు కాయగూరలు తిను, మాంసం తినకుండా అయినా రోగాలు వస్తాయి. నీ బతుకు నా బతుకు సరి చేసుకోకపోతే. సరి చేసుకోకుండా దీనిలో చేయి పెట్టామా చాలా ప్రమాదం. రండి, 1 సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం. యూదాలోనికి సాతాను ప్రవేశించాడు. వాడు బ్రతుకు సరిగ్గా లేదు కాబట్టి, డబ్బు సంచి అమ్ముడుపోయాడు కాబట్టి ఆ మొక్క ముట్టుకోగానే సాతాను వారిలో ప్రవేశించాడు. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 3 నుండి 6. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 3 నుండి 6. 242 242 పాత నిబంధన చదవమ్మా. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమియో గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగదు అని యాజకునితో అనెను. అంతటి యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. రైట్. నాకు చూడండి, దావీదు అనండి, ఈయన ఒకసారి ఒక పని మీద ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉంటాడు. బాగా ఆకలేస్తుంది, తనకి తనతో ఉన్న వాళ్ళకి బాగా ఆకలేస్తుంది. అక్కడ యాజకుడు ఉంటాడు. యాజకుడు అంటే మాలాంటి వాళ్ళని యాజకులు అంటారు. అర్థమైందా? యాజకుడు ఉంటాడు, ఆయన పేరు అహీమెలెకు. మాకు ఆకలేస్తుంది, ఏమైనా సరే రొట్టెలు ఏమైనా ఉన్నాయని అడుగుతాడు. అక్కడ ఆ యాజకుడు ఏమంటాడంటే, ప్రతిష్టమైన రొట్టెలు తప్ప సాధారణ రొట్టెలు లేవు అంటాడు. విన్నారు జాగ్రత్తగా? ప్రతిష్ఠితమైన రొట్టెలు తప్ప సాధారణ రొట్టెలు లేవు, మీకు ఇవ్వను అంటాడు. ఏంటి తేడా? ప్రతిష్ఠ చేయబడిన రొట్టెలేంటి, మామూలు రొట్టెలేంటి? మామూలుగా రోజు ఇంట్లో చపాతీ చేసుకొని తింటా కదా, మామూలు రొట్టెలు. విన్నారా? ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, కృతజ్ఞత చెల్లిస్తామో, ప్రభువా నీ శరీరంగా మార్చమని ప్రార్థన చేస్తామో, ఇమీడియట్లీగా అది ప్రభు శరీరంగా మారిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఇది దేవుని సన్నిధిలో ఉంచబడినవి, దేవుని సన్నిధిలో ఉంచబడినవి. నీ ఇంట్లో వండుకున్నవి వేరు, ఇవి వేరు. ఆడిది వీటి ఈక్వల్గా చూడకూడదు. ఇవి అందరూ తినడానికి యోగ్యత లేదు, అందరికీ అర్హత లేదు. ఇది జీవాహారము, పరలోకంలో వచ్చిన జీవాహారము నేనే అని చెప్పాడు యేసయ్య. ఇది జీవాహారం. ఇది తినేవాడు ఏమైనా తెలుసా, ఎప్పుడు కూడా చచ్చిపోడట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అంటాడు, మీరు కానీ స్త్రీలకి ఎడమగా ఉంటే మీరు పవిత్రులైతే నేను మీకు ఇస్తాను అంటాడు. మేము వచ్చినప్పటి నుండి 3 రోజుల నుండి మీ స్త్రీలకి ఎడమగా ఉన్నాం అంటాడైనా. మీ పనివాళ్ళు పవిత్రంగా ఉన్నారా అంటే, మా పని వాళ్ళందరూ బట్టలు బాగానే ఉన్నాయి, మలినమేమీ లేవు, వస్త్రాలన్నీ బాగానే ఉన్నాయి అని చెబుతాడు. డిస్కషన్ అక్కడ. ఇది తినడానికండి,
ఆకలేస్తుంటే అలంలో ఆకలేస్తూ ఉంటే రొట్టెలేమని అడిగితే రొట్టెలు తీసుకోవడానికి అది మామూలు రొట్టెలు కాదు, నేను ఇవ్వను అన్నాడు యాజకుడు. ఎందుకు ఇవ్వంటే అది యెహోవా సన్నిధిలోని ప్రతిష్ఠితులు చేయబడినవి. దానికి యోగ్యత, కొన్ని క్వాలిటీస్ ఉండాలా. ఏంటంటే నీకు మలినం ఉండకూడదు, నీలో పాపం ఉండకూడదు, నీ బట్టలు ఉతుక్కోవాలా. ఇందాక యేసే రక్తంలో మనం ఏం చేసుకున్నాం, మన పాపములన్నీ తెలుపు చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెప్పుడు కూడా పాపం చేయకూడదు. అప్పుడు నువ్వు ఇందులో ఏం చేయాలా, తీసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే పాపం చేస్తారు, విడిచిపెడతారు. ఒక వాక్యం వింటారు, ఎక్కడ మెసేజ్, ఈ రోజు నుండి బాగానే ఉంటాం ప్రభు అంటారు, మళ్ళీ బాములే మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళిపోతాం. కుక్క వాంతుకు తిరిగినట్లుగా అందులోకి వెళ్ళడం, మళ్ళీ రావడం, వెళ్ళడం, రావడం, ఇలాగ జరుగుతూ ఉండు. దీనిలో చేయి పెట్టావో అవుట్, శిక్షా విధి కలడానికే తీసుకున్నావు. జాగ్రత్త. నీ రహస్య పాపాలు దేవుడికి తెలుసు, నీకు కూడా తెలుసు. ఇక్కడ నాకు తెలియపోవచ్చు, నా రహస్య పాపాలు మీకు తెలియపోవచ్చు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు. జాగ్రత్త. జీవాహారం. యేసేతో ఆటలాడొద్దు. నిప్పుతో ఎవడైనా ఆటలాడతాడా? నిప్పుతోనే. కరెంటుతో ఎవరైనా సరదాలు ఆడుతాడా? కరెంటుతోనే. నెవర్. సృష్టికర్త అయిన దేవుని యొక్క శరీరము, ఆయన రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకండి, కొబ్బరి నూనె తీసుకొని, సాధారణ కొబ్బరి నూనె, దానికి ప్రార్థన చేసి, యేసయ్యా నీ రక్తంగా మార్చు అని చెప్పేసి ప్రార్థన చేసి దయ్యం పెట్టిన ఆవిడికి తాగిపిస్తే తాగట్లేదు. అది తాగంటే నేను తాగను, ఇది యేసే రక్తం ఉంటుంది. దెయ్యం సాక్ష్యం చెప్పింది. కొబ్బరి నూనె కదా, అదే నీళ్ళే కదా, నీళ్ళు 2 చుక్కలు వేసాను అంతే కదా. ఏమంటుంది దెయ్యం? అది యేసే రక్తం, నేను తాగను అంటుంది. అర్రే, ప్రార్థన చేస్తే నేను నూనె రక్తంగా మారిపోతే ప్రభు చెప్తున్నాడు, ఇది నా శరీరము. హల్లెలూయా, ఇది నా రక్తము. నువ్వు తీసుకుంటుంది ఏంటి తెలుసా? ప్రభు శరీరం తింటున్నావు, ప్రభు రక్తం తాగుతున్నావు. నీ జీవితం ఎలా ఉంది? నీకు శిక్షావిధి కలగకుండా ఉండాలని దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు బాగా క్షేమంగా ఉండాలని దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప నిన్ను శిక్షించడానికి కాదు. ఇప్పుడు గురించి అయినా సరే నువ్వు సరి చేసుకొని సరిగ్గా ఉండి ఇందులో చెయ్యి పెట్టి ఆస్వాదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళండి ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి రొట్టె విడిచేవారు. రాసుకోండి, అపోస్తుల కార్యాలు 2:46 తీయండి ఒకసారి. అది అపోస్తుల కార్యాలు. ఇందులో ఎంత ఆశీర్వాదం లేకపోతే ప్రతిరోజు కూడా ఎవ్రీడే ఇంటింటికి వెళ్ళి, అపోస్తుల కార్యాలు 2:46 105 పేజ్ నంబర్ 105 చదువమ్మా. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలు. ఏంటండి? ఇంటింట రొట్టె విడిచారు, ఉందా లేదా? ప్రతిరోజు మానక కూడుకున్నారు. మనం నెలకొకసారి తీసుకుంటున్నాం, రోజు కూడా చేస్తూ ఉండేవారు. ఎంత ఆశీర్వాదం ఉంది అందులోని, ప్రభు శరీరంలోని, ప్రభు రక్తంలోని. జీవాహారం అందడి నీకు దొరకదు. నీకు ఈ ఫలానా ఫుడ్ కావాలంటే ఫలానా దేశం నుండి ఫ్లైట్లో తెప్పించుకోవచ్చు. కొంతమంది డబ్బున్న వాళ్ళు తెప్పించుకుంటారు. అలాగా ఏవో రొయ్యలని వేరే ఫుడ్ ఏవో తెప్పించుకొని తింటూ ఉంటారు. ఎంత డబ్బుకు వచ్చి పెట్టి, కోట్లకు వచ్చి పెట్టి ఫ్లైట్లో తెప్పించుకుని తింటారు. నువ్వెన్ని కోట్లు పెట్టినా సరే దొరకలేంది జీవాహారం ఇది. హల్లెలూయా. డబ్బు ఇచ్చి కొనలేవు దీన్ని. దేవుడు ఉచితంగా తన ప్రాణం పెట్టి నీ గురించి ఆయన వెల చెల్లించి నీకైనా జీవాహారంగా చేతిలో పెడుతూ ఉంటే మనకు చులకన. చాలామందికి చులకన. దేవుడంటే చులకన, దేవుడి యొక్క వాక్యం అంటే చులకన, ప్రార్థన అంటే చులకన, దేవుని బిడ్డలంటే చులకన, సేవకురాలు అంటే చులకన. ఇలా బతుకుతూ ఉంటారు. ఇందులో చేతులు పెట్టి చాలామంది రోగులు అయిపోతున్నారు, చాలామంది బలహీనం అయిపోతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. నువ్వు పరీక్షించుకొని చేయబెట్టు, నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అంటే ఒక ఆయనండి, చూడండి, ఒక చూపిస్తున్న వాక్యం చూపించి నేను ముందుకు వెళ్తాను. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6-7. భలే విచిత్రంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది.
బాధాకరంగా ఉంటుంది ఈ మాట చదివితే. 2 సమూయేలు 6వ అధ్యాయం 6-7. 257 257 పాత నిబంధన. వారు తీసారు అందరూ? 257 పేజీ నెంబర్. 2 సమూయేలు 6వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువమ్మా. వారు నాకోను కళ్ళమ దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీదకి రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. రైట్. మందసం అనండి అందరూ అనండి. మందసము ఒక కొత్త ఎడ్ల బండి మీద దీన్ని పెడతారు. అభినాదాబు దగ్గర నుండి ఇంటి నుండి తీసుకొని వస్తారు. ఈ మందసం గురించి మీకు తర్వాత చెబుతాను. చాలామందికి తెలియదు మందసం అంటే ఏంటో, తర్వాత చెప్తాను. ఆ బాక్స్ మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఒక పెద్ద బాక్స్ లాంటిది అన్నమాట మందసము. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ఎంత పవర్ఫుల్ అంటే అందులో ఏమున్నాయని చెప్పేసి ఒకసారి దాన్ని తెరిస్తారు. ఇమీడియట్లీగా వేల మంది చచ్చిపోతారు. అంత పవర్ఫుల్ అది దేవుని సన్నిధి అనమాట. అది ఎడ్ల మీద వెళ్తూ ఉంటుంది. ఎడ్లు యొక్క కాలు చిన్నది బెనికి ఆ యొక్క బండి ఇలాగా ఉండకడం వల్ల దాని మీద ఉన్న మందసం అలా కిందకి జారుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఏం చేస్తారు? అమ్మ పడిపోతుందని చెప్పి పట్టుకుంటారు కదా. నువ్వున్నా నేనున్నా సరే అలాగే పట్టుకుంటాం కదా. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే జారి పడిపోతుంది పట్టుకోమా, అలాగే జరుగుతుంది. ఇలా జారిపోతుందని చెప్పేసి ఉజ్జా ఏం చేస్తాడంటే దాన్ని అలా పట్టుకుంటాడు. ఇమీడియట్లీగా ఆ క్షణమందే యెహోవా కోపం ఆయన మీద రగులుకోగానే వెంటనే చచ్చిపోతాడు. స్పాట్ డెడ్. వెంటనే చచ్చిపోతాడు. మంచి పనే చేశాడు, మేలైన పనే చేశాడు, అపవిత్రమైన పని ఏం చేయలేదు. కానీ దాన్ని ఎవరు ముట్టుకోవడం వీల్లేదు. అన్నది ఏంటంటే మందసాన్ని ముట్టుకుంటేనే దేవుడు ఉగ్రత రగిలిపోతే ఇది ఏకంగా ప్రభు యొక్క రక్తము ప్రభువే అయినా ఇందులో నువ్వు చేతులు పెట్టడానికి భయపడకుండా ఇంకా పాపంలోనే సాగుతూ ఇంకా వ్యసనాల్లోనే ములుగుతూ ఇంకా గేమ్స్ బెట్టింగ్లోని లవ్ అఫేర్స్లోని లోక బంధాల్లోని అన్నిట్లోనూ సాగుతూ సినిమా యొక్క సిగరెట్లు అని చెప్పేసి పానపరగలు గొట్కాలని చెప్పేసి సీరియల్ అవి మంచి మంచి సీరియల్ అట పేర్లు చెప్తుంటారు వాళ్ళు అందరూ కూడా. అందులోనే ఇంకా జబర్దస్తులు ఎంటర్టైన్మెంట్ అంట. లోక వ్యవహారాలన్నిట్లో ఉంటూ ఇందులో చేయబెడితే దేవుడు కోపం రగిలిపోదా అని అడుగుతున్నాను. ఆ క్షణమందే ఉజ్జాని మొత్తాడంటే యెహోవా దేవుడు. చాలామంది నిద్రిస్తున్నారు. ఎందుకంటే దీనిలో చేపెట్టినప్పుడు సరి చేసుకోవట్లేదు. జీవితం రోజు కూడా పరిమళ సువాసంగా పవిత్రంగా ఉంచుకోవాలా. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు పరీక్షించుకొని చేయబెడితే ఏమవుద్దో మీకు చూపిస్తాను. ఇప్పటివరకును ఎంత ప్రమాదకరమో ఎంత డేంజరో ముట్టుకోకుండా సాతాను ఎలా వచ్చేసాడో లోనికి మేము చూసామని అందరం కూడా. ఆ సన్నిధి రొట్టెలు తీసుకోవడానికి కొన్ని యోగ్యతలు చెప్పాడు అక్కడ యాజకుడు. ఇది మామూలు రొట్టె కాదు, నేను మీకు ఇవ్వను, మీరు పవిత్రంగా ఉంటేనే ఇస్తానని చెప్పాడు. ఇదంతా కూడా అయితే ఆ యొక్క శరీరంలో ఉన్న ఆశీర్వాదం మీ ముందు చూపించి నీకు క్లోజ్ చేయబోతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 50 నుండి 58. అందరూ తీయండి. 86 పేజ్ నెంబర్ 56 పేజ్ నెంబర్ కొత్త నిబంధన యోహాను సువార్త 6వ అధ్యాయం 50 నుండి 58 చదవమ్మా. దీనిని తినవాడు దేనిని? దీని అంటే దేన్ని? ప్రభు శరీరము ప్రభు రక్తము. రైట్. చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే. ఎక్కడ నుండి వచ్చిందండి ఇది? చెప్పాలి. ఎక్కడ నుండి వచ్చింది? పరలోకం నుండి. అంటే ఏదైనా ఫుడ్ ఎక్కడ నుండి వస్తుంది? దాకా చూడండి ఒకసారి.
ఏ ఆహారమైనా సరే ఎక్కడి నుండి వస్తుంది? భూమి నుండి వస్తుంది. పైనుండి ఆహారం వస్తుందా? పైనుండి హిమం వస్తుంది, మంచు వస్తుంది, పైనుండి వర్షం వస్తుంది. ఇంకేమైనా వస్తుంది పైనుండి? ఏ ఫుడ్ అయినా సరే మానవాళికి వచ్చేది భూమి నుండే వస్తుంది. ఇక్కడ ఏసు ఏమన్నాడు చదవమ్మా? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడు జీవించును. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననియ్యగలడని ఒకనితోనొకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. చాలమ్మా, అక్కడ చూడండి, అందరూ కూడా చెప్పండి. పరలోకము నుండి భూమి మీద నుండి పరలోకం ఎంత దూరం అండి? సముద్రం లోతు ఎంత అండి? తూర్పు నుండి పడమరకు ఎంత దూరం అండి? కెన్ యూ క్యాల్కులేట్ ఇట్? భూమి నుండి పరలోకం ఎంత దూరం? అక్కడ నుండి దిగి వచ్చింది జీవాహారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో మోషే ఉన్న కాలంలోని పైనుండి మన్నా దిగేది. మీకు అడిగాను, ఏ ఆహారమైనా వస్తుందని అడిగాను. భూమి నుండి అన్న అనుకున్నాం కదా, పైనుండి ఒక ఆహారం దిగేది. ఏ ఆహారం అది? మన్నా అనండి అందరూ అనాలా? మన్నా. ఇది ఎప్పుడు వచ్చిందంటే మార్నింగ్ మంచు కురుస్తుంది కదా, ఆ మంచు కురిసే టైంలో మంచుతో పాటు పడేది. వాళ్ళు వెళ్ళి దాన్ని ఏరుకొని తెచ్చుకునే దాన్ని అప్పమ్మలు చేసుకోవచ్చు, ఎలాగైనా తినవచ్చు. కొత్తిమీర గింజలు ఉంటాయా, అలాగా దాని యొక్క ఆకారం అది ఉండేది. దాన్ని తిన్న ఇజ్రాయేల్స్ 20 లక్షల మంది కుప్పకూలిపోయారు, చచ్చిపోయారు, అరణ్యంలో రాలిపోయారు శవాలు. కానీ ఈ ఆహారం తిన్నవాడు ఎవడు చచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం నుండి దిగొచ్చాను నేను, అప్పుడు పంపిన మన్నా కాదు, జీవాహారము నేనే. చెప్పండి, జీవాహారము అంటే అర్థం ఏంటి? నిత్యము కూడా నువ్వు జీవిస్తావు. ఇక్కడ ఉన్న మాటల్లోనండి, అందులోని మీరు చదివిన మాటలో చూడండి ఒకసారి. చావకుండునట్లు నెంబర్ 1 పాయింట్ ఏంటి? చావు అంటే ఈ భూమి మీద కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చచ్చిపోతాడు. లాజరు చచ్చిపోయి తిరిగి లేపాడు, మళ్ళీ లాజరు చచ్చిపోయాడు. అర్థమైందా? ఈ భూమి మీద ఎవరైనా చనిపోతారు, నిత్య నరకముందే, ఆ చావు ఉండదు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిత్య చావు, నిత్య నరకం తప్పించుకోవాలంటే నన్ను తినాలన్నాడు యేసయ్య. జీవాహారము నేనే. నా శరీరము తిని, చెప్పండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఆ మాట నేను చర్చిలో విని, నేను విశ్వాసం ఉన్నప్పుడు, అంటే నాకు నిత్య జీవం లేదా? బాప్టిజం తీసుకోలేదు అప్పుడు నేను అప్పటికి బాప్టిజం తీసుకోలేదు. నా శరీరం తిని నా రక్తంతో నిత్య జీవం గలవాడు అన్నాడు. నాకు ప్రభు బల్ల ఇవ్వట్లేదు, ఎందుకంటే బాప్టిజం లేనా అన్నారు. నాకు నిత్య జీవం ఉండదా? అయ్యి బాబోయ్, ఈ రోజు కానీ ఏసీ వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అని పాస్టర్ దగ్గర నాకు అర్జెంట్ బాప్టిజం కావాలని ఆ రోజు అడిగాను నేను. అదే రోజు అడిగాను నేను. ఆయన అంటాడు, క్రిస్మస్కి ఇస్తాడట. దేనికి ఇస్తాడు? క్రిస్మస్కి ఇస్తాడట. క్రిస్మస్కి ఇస్తానంటారు పాస్టర్ గారు. ఏసీ వచ్చి సంగతి ఏంటి అని క్రిస్మస్ తర్వాత వస్తాను చెప్పాడు. ఏమైనా దొంగలా వస్తానన్నాడు. నాకు అర్జెంట్ బాప్టిజం ఇస్తే ప్రతిరోజు ఇంటికి వెళ్ళిపోయానండి. ప్రతిరోజు ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు విశ్వాసి పాస్టర్ గారి వెనకాల పడ్డం కాదు, పాస్టర్ గారి విశ్వాసం వెనకాల పడిన మా బాప్టిజం తీసుకో, రేపు బాప్టిజం తీసుకోండి, సరే ఎస్కేప్ అయిపోతున్నారు. నా పోరు పడలేక నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడిగి నాకును ఒకే రోజు బాప్టిజం ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే రైవడ కావాలని సమయము సందర్భం అవసరం లేదు బాప్టిజానికి. అర్థమవుతుందా? నా పుట్టినరోజు తీసుకుంటాను, న్యూ ఇయర్ రోజు తీసుకుంటాను,
కిసిమిసిలో తీసుకుంటున్నా, నథింగ్. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఇప్పటికైనా ఎవరైనా బాప్టిజం తీసుకోకుండా ఉంటే అర్జెంటుగా తీసుకోండి, లేదంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగలో వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇందులో ఉంటుంది చావకుండునట్లు. చూడండి వాక్యంలోని నేను రాసుకున్న పాయింట్స్ ఇక్కడ. మీరు బైబిల్ చదివినప్పుడు నీట్గా పాయింట్స్ రాసుకోవాలా. దీనిని తినవాడు చావకుండునట్లు. నెంబర్ 1 చావకుండునట్లు. ఇంకో పాయింట్ ఏంటంటే పరలోకపు ఆహారం. ఏంటిది? పరలోకపు ఆహారం. నెక్స్ట్ నిత్య జీవం. నిత్య జీవం. చూడండి అక్కడ ఉంటుంది ప్రభుతో ఏకమై ఉంటామంట. ఆ మాట చూడమ్మా, ఏకమై ఉంటామని ఉంటుంది. కనిపించిందా? నేను మీరు ఏకమై ఉంటామని ఉంటుంది కదా. 58 వాక్యాల లోపల ఉంటుంది. అంచె దినమున లేస్తాం, అంచె దినమున నేను లేపుతాను. ప్రభుతో ఏకమై ఉంటాం, తండ్రితో నీ ప్రభుతో మనం ఏకమై ఉంటాం. నిత్య జీవం వస్తుంది, చచ్చిపోము. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆహారంలో. ఏంటమ్మా? నా శరీరము తిని ఎన్నో వాక్యం అది, 56 చదువు. నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాం. అది నీ యందు ఎవరుంటారు? ఏసే ఉంటాడట. ఏసేలు ఎవరుంటారు? నువ్వు ఉంటావంట. ఎప్పుడు? ఇది తీసుకుంటే ప్రభు శరీరము ప్రభు రక్తము నువ్వు తీసుకుంటే నువ్వు ప్రభులో ఉంటావు. ఇదేం సామాన్య విషయమా? ఇదే సామాన్యమైన మాట? ఇదేమైనా పరలోకం వచ్చి నీకు ఆహారం భుజించడానికి ఇస్తున్నాడు. నువ్వు కష్టపడకుండా చెమటోల్చకుండా, నువ్వు కష్టపడి చెమటోల్చి సంపాదించుకున్న ఫుడ్ ఇది. నువ్వు కష్టపడకుండా ఫ్రీగా ఉచితంగా జీవాహారం నీకు వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడండి వదులుకుంటాడు? ఎవడుకుంటాడు? చాలామంది అడుగుతారు కదా, మా ప్రసాదం మీ ప్రసాదం మేము తినేస్తాం కానీ మా ప్రసాదం మీరు తింటారంటారు కదా. ఎప్పుడైనా మీ ప్రసాదాలకు ఇచ్చారేటి? మీకే సరిగ్గా ఇవ్వను, సరిగ్గా లేకపోతే. ఇదే మన ప్రసాదం. చెప్పండి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదనుకుంటున్నారు వాళ్ళు. ఏమ్మా మా ప్రసాదం తినరేడు మీరు? తినమని చెప్పు. గడగడగడ వణుకు, మనకే వణుకు వచ్చేస్తుంది. భయం. జీవాహారం ప్రసాదం ఇది. స్తోత్రం. పరలోకం నుండి దేవుడి దగ్గర నుండి దిగి వచ్చిన గొర్రెపిల్ల ఆహారం ఇది. హల్లెలూయా. లోక పాపములు మోసుకొని పోను దేవుని గొర్రెపిల్ల వధింపబడింది. ఆ గొర్రెపిల్ల యొక్క మాంసము, గొర్రెపిల్ల యొక్క రక్తం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రసాదం తినాలంటే ఎంత ధన్యత, ఎంత భాగ్యమో. అవునా కదా? దీనిని నువ్వు యోగ్యంగా తీసుకోవాలా. నోట్లో నాలుక ఉంటుందండి. నాలుకతోని జీవితాలని నాశనం చేసేవచ్చు, కుటుంబాలను నాశనం చేసేవచ్చు, కుటుంబాలని కట్టవచ్చు ఈ నాలుకతోనే. ఈ నాలుకతోనే రిలేషన్స్ అన్నీ బ్రేకప్ చేసుకోవచ్చు, బంధాలన్నీ తెంపుకోవచ్చు. ఒక మాట 2 మాటలు మాట్లాడేసి ఇదే నాలుకతోని కుటుంబాలను కట్టుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరమే, ఈ రక్తమే రోగాలు తెప్పిస్తుంది, మరణం తెప్పిస్తుంది, కీడుని తెప్పిస్తుంది. సరిగ్గా లేకపోతే ఈ రక్తమే, ఈ శరీరమే నీకు జీవాన్ని ఇస్తుంది. మరణం ఉండదు, ఆయుష్ ఉంటుంది, నిత్య మహిమ ఉంటుంది. కన్నీళ్ళు లేని, ఏడుపు లేని, యాతన లేని, వేదన లేని నిత్య మహిమ అందులోనికి ప్రవేశింపజేస్తుంది ఈ జీవాహారం. మోకలేండి, ప్రార్థన చేసుకుందాం. మోకలేండి.